మరి సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుకు వెళ్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 23 వచనాల వరకు చదువుకుందాం. మన మధ్యనున్న రాము గారు వచ్చి వచనాలు చదవలసిందిగా కోరుకుంటున్నాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి ఆఖరి వరకు. ఆ తర్వాత మన మధ్యన వీణ గారు ఒక క్లుప్తమైన ప్రార్థన చేసిన తరువాత మనం ముందుకు సాగుదాం. రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎపిసిలకు రాసినటువంటి పత్రిక 14వ వచనం నుంచి చదువుకుందామండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలననైనను నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమును ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమును మెట్టిదో వారు మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించుచున్నట్లు నేను మీ ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందున్న ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. దేవుడిటి వాక్యము దీవించునుగాక. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకుందాం అందరము. దేవుడికి స్తోత్రాలు. పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందున్న దేవా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. ఎఫెసీ పత్రిక నాయన 14 నుండి అయా నీ సేవకుడు తండ్రి వివరించబోచుండగా తండ్రి మా అందరితో మీరు మాట్లాడండి నాయన. నీకే స్తుతి స్తుతులు చెల్లించుకుంటూ సమయానికి ఇంకెవరైనా రావటానికి నాయన ఉన్నారేమో నాయన, వారు క్షేమంగా రావడానికి సహాయం చేయండి. నీ మాటలు వినడానికి కృప చూపించండి అయ్యా. నీకు స్తోత్రములు. నీ సేవకుడి ద్వారా మాతో మాట్లాడమని మరొకసారి వేడుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా వందనాలు తెలియచేసుకుంటూ ఈ దినము బైబిల్ స్టడీలో భాగముగా ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి ఆఖరి వరకు మనం ధ్యానిస్తూ ఉండగా మరొకసారి
1వ అధ్యాయంలో దేవుడు ఏ ఏ ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నాడో ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము గత వారము ధ్యానించిన 13వ వచనము వరకు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు మనం ఒకసారి చూద్దాం. చూడండి, ప్రతి క్రైస్తవునికి ఆయన కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నాడు. ఆశీర్వాదాల్లో మొట్టమొదటిగా చూడండి, 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలలో మొట్టమొదటి ఆశీర్వాదం మనకు కనపడుతూ ఉన్నది. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసు ద్వారా తనకు కుమారులనుగా అంటున్నాడు. ఆయన క్రీస్తునందు మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఉచితముగా మనకు ఆయన ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. అది ఏంటి అంటే 3వ వచనంలో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. దాన్ని ధ్యానించినప్పుడు గత వారంలో గుర్తు చేసి ఉన్నాను. ఏలోకపరమైన ఐక్యమైన ఆశీర్వాదాలు ఒక ఎత్తు అయితే అది పాత నిబంధనలో ఉన్న యూదులకు ప్రత్యేకముగా ఇవ్వబడి ఉన్నది. ఈనాటి నూతన నిబంధనలో ఉన్న క్రైస్తవులకు కూడా మనం కొన్నిసార్లు వాటిని పొందుకోవచ్చు. కానీ నూతన నిబంధనలో ప్రప్రథమకంగా మాట్లాడుతూ ఉన్న ఆశీర్వాదము పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ఇవి పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదాలు. ఇవి ఐహికమైన ఆశీర్వాదాల కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. వీటిని మనకు ఉచితముగా ఇచ్చాడు అని మనం గుర్తు చేసుకోవాలా. అనగా ఎటువంటి వెల, ఖరీదు, మూల్యము మనము చెల్లించకుండా తన కుమారుడైన యేసు ప్రభు ఆ యొక్క శిలువ మీద చెల్లించిన రక్తము మూల్యముగా మనకి ఇదన్నీ కూడా ఉచితముగా ఇవ్వబడి ఉన్నాయి. 2వ ఆశీర్వాదము చూడండి, 4 నుంచి 6 వచనాలు అని వ్రాయబడిన చోట యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. రెండవది మనల్ని ఆయన 2వ ఆశీర్వాదం ఏంటంటే మనల్ని ఆయన కుమారులుగా దత్తత తీసుకున్నాడు. ఆదాము ఆయన సృష్టించిన మానవుడై ఉండగా ఆదామును ఆయన కుమారుడు అంటున్నాడు. ఆ తర్వాత తను ప్రత్యేకమైన రీతిలో ఒక జనాంగముగా పిలుచుకున్న వారినైనా ఇజ్రాయేలు వారిని ఆయన కుమారుడు అని పిలుస్తున్నాడు. ఇదిగో నా కుమారుడు అని ఎగ్జోడస్ నిర్గమకాండము 4వ అధ్యాయంలో నా కుమారుడు అంటాడు. కాబట్టి ఎవరమైతే మానవులముగా పుట్టి పాపము వలన తప్పిపోయామో వారిని ఆయన కుమారులు అని పిలవట్లేదు, సరిగదా? బయట హైందవ ప్రపంచంలో చెప్పినట్లుగా మనము దేవుడు మనల్ని సృష్టించాడు కనుక మనమందరము దేవుని బిడ్డలము అనే మాట వాడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథము ఆ మాట వాడట్లేదు. పరిశుద్ధ గ్రంథము ఓన్లీ ఆయన సృష్టించిన ఆదామును కుమారుడు అన్నాడు. ఆ కుమారుడు ఎప్పుడైతే పాపములో నుంచి తప్పిపోయాడో, పాపములో మానవ కోటికంతా రక్షణ తేవడానికి ఆయన ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని పిలుచుకున్నాడు. ఆ జనాంగానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వారిని ఇజ్రాయేల్ అంతటిని కలిపి కార్పొరేట్గా తన కుమారుడు అన్నాడు. కానీ ఇప్పుడు మనకు నూతన నిబంధనలో యేసు ప్రభు ద్వారా సంభవించిన ఆశీర్వాదం ఏంటి అంటే మనల్ని సైతము ఆయన కుమారుడైన యేసు ప్రభువును మనము రక్షకునిగా అంగీకరించినప్పుడు మనల్ని కూడా ఆయన కుమారులుగా దత్తత తీసుకుంటూ ఉన్నాడు. అదే మనము రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదివాం కదా. కాబట్టి 2వ ఆశీర్వాదము కుమారులుగా చేసుకొనడం. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. 3వ ఆశీర్వాదం ఏంటంటే మనల్ని కాలగమములో ఒకానొక సమయంలో మనం పుట్టి ఉండవచ్చు, ఒకానొక సమయంలో ఆయన పిలుచుకున్నప్పుడు మనం అని రక్షణ పొంది ఉండవచ్చు. కానీ ఆయన మనల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడు. భూమికి జగత్తు పునాది వేయక ముందరనే నిన్ను నన్ను పేరుతో పాటి ఆయనకు తెలుసును. కాబట్టి ఇది గొప్ప ఆశీర్వాదం. ఎవరైతే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించగలుగుతూ ఉన్నామో వారు అర్థం చేసుకోవలసినది ఆయన మనమేదో ఈనాడు ఒప్పుకున్నందువలన ఆయన ఆశీర్వాదం పొందింది నిజమే. కానీ ఆ ఒప్పుకోవడం వెనక కూడా ఆయన సంకల్పము భూమికి పునాది వేయక ముందరనే మన పైన ఉన్నది. మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. ఈ పని ఎలా చేశాడండి ఆయన? ఏదో ఇష్టం వచ్చినట్టు మనం ఒక గంపలో బాల్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా వస్తువులు, ఆ యొక్క చీకట్లో గంపలో చేయబెట్టి వెతుక్కున్నట్టు కాదు. అర్థమవుతుంది కదా? ఏది చేతికి వస్తే అది నాది అన్నట్లుగా కాదు. ఆయన మనల్ని ముందుగానే ఎరిగి ప్రేమతో ఎన్నుకున్నాడు. అర్థమవుతుందండి? ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంటల్, ఇట్ ఈస్ నాట్ హ్యాఫ్హజార్డ్, బట్ ఇట్ ఈస్ డన్ విత్ ఇంటెన్షన్ ప్రయర్ టు ద వరల్డ్ బిగాన్ అండ్ విత్
లవ్ హీ ప్రిడెస్టైన్డ్ అస్. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు. ఆయన మనల్ని భూమికి పునాది వేయకముందరనే మన పేరు ఆయన తలుచుకోవడము, అంతమంది మనుషులు పుట్టబోతూ ఉండగా మనల్ని ఆయన పేరు పెట్టి పిలుచుకోవడము, ప్రేమతో మనల్ని చేయడం అనేది ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. ఎందుకు అది చేస్తున్నాడు అంటే ఇది ఆశీర్వాదము కాదు, కానీ దానిలో నుంచి మనల్ని ఏమి కోరుకుంటున్నాడు అంటే తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమైనై ఉండవలెనని. నేను ఎందుకు ఎన్నుకున్నాడు? ప్రేమతో ఎందుకు ఎన్నుకున్నాడు? పరలోక ఆత్మీయ ఆశీర్వాదాలు నీకు ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు నేను భూమికి పునాది వేయకముందని నేను ఎన్నుకున్నాడు? ఎందుకు నేను కుమారునిగా చేసుకున్నాడు? ఆయన కొరకు నీవు పరిశుద్ధముగా, నిష్కలంకముగా, నిందారహితముగా జీవించాలని. కాబట్టి ఆయన ఎన్నికలో ఆయన మనల్ని ఎన్నుకున్నాడు గనక, మనల్ని ప్రేమించి ఆయన ఎన్నుకున్నాడు గనక మనము తిరిగి ఆయనకు ప్రేమతో ఆయనను కొలవవలసి ఉన్నది, విధేయత చూపి. కాబట్టి అది 4వ ఆశీర్వాదం, ప్రేమతో. 7వ వచనం చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు అనగా ప్రభువు యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ. విమోచనము అనేది 5వ ఆశీర్వాదం. దాన్ని ఇంకొక మాటల్లో పాప క్షమాపణ అనే 6వ ఆశీర్వాదంగా మాట్లాడుతున్నాడు. విమోచన అనే వర్డ్ మనం ఎప్పుడైతే బానిసత్వంలోకి అమ్మివేయబడతామో, మనల్ని కొనుక్కోవాలి అంటే కుదవబెట్టిన వస్తువును ఏ విధముగా అయితే మూల్యము చెల్లించి మరలా తిరిగి తీసుకోవాలనో, పాపము వలన బానిసత్వంలోకి వెళ్ళిపోయి సాతానును కొలుస్తూ ఉన్న మనము, సాతానుకు తెలిసి తెలియక సేవ చేస్తూ ఉన్న మనల్ని ఆయన వెల చెల్లించి కొనుక్కున్నాడు. ఎందుకని? ఆయన ఎవరైతే పాపములో ఉన్నారో వారికి శిక్ష విధించవలసి ఉన్నది. అనగా మనం పాపము వలన వచ్చు జీతము మరణము. కానీ తన కుమారుని మూల్యముగా చెల్లించి ఆ రక్తము ద్వారా మనల్ని పాపము నుంచి విమోచిస్తూ ఉన్నాడు. కాబట్టి పాప క్షమాపణ. మనం ఏవేవైతే పాపాలు చేసి ఉన్నామో అని చెప్తున్నామో వాటినన్నిటిని కూడా ఆయన తుడిచివేస్తూ ఉన్నాడు ఆయన రక్తము ద్వారా. ఎక్కడైనా రక్తము కనుక పడితే, ఏదైనా మనము తుడవాలి అనుకోండి, నీళ్లకు ఎంత శక్తి ఉందండి? నీళ్లకు ఎంత శక్తి ఉన్నది? ఆల్మోస్ట్ జిడ్డును కూడా అది తీయగలదు, ఆయిల్ని కూడా. అంటే అది ఇట్స్ ఎ క్లెన్సర్. కాబట్టి నీరును మనము అన్నిటిని కడగడానికి వాడినట్టుగానే ఆయన పాపము కడగబడాలి అంటే పాపమునకు శిక్ష మరణము గనక, ఎవరైతే పాపము చేసినప్పుడు పాపమునకు మూల్యము రక్తము చిందించబడాలి గనక ఆ వ్యక్తి రక్తము, ఆయన తన కుమారుని రక్తము ద్వారా మనల్ని పాపముల నుంచి క్షమించి బయటకు తీసుకువచ్చాడు. ఇది 6వ ఆశీర్వాదము. 8-9 వచనాల్లో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి. 7వ ఆశీర్వాదం ఏంటంటే, ఎవరికి అమెరికాలో ఒక మాట ఉన్నది, ఇంగ్లీష్ సామెత, దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్. అనగా ఎవరికి కూడా ఫ్రీగా ఏది ఇవ్వబడదు, అన్నీ మనం సంపాదించుకోవలసినదే. కానీ ఈయన ఏం చేస్తున్నాడు చూడండి, తన చిత్తమును గురించిన మర్మమును తనకు తెలియజేసి. మనం ఏమంటాం, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ మన దగ్గర పెట్టుకుంటాం, ఇంకొకరికి షేర్ చేసుకోవాలి అంటే మన విలువ తగ్గుతుందనో రకరకాలుగా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, తన హృదయంలో చిత్తం ఏదైతే ఉన్నదో ఆ మర్మమును మనకు తెలియబరుస్తూ ఉన్నాడు. ఆ మర్మములో ఒక మర్మం ఏంటి అంటే, వన్ ఆఫ్ ద మిస్టరీ ఏంటి అంటే, యూదులు తాము ప్రాథమిక రక్షణ పొందిన వారమై అన్యులు సెకండరీగా, ప్రప్రథమముగా కాకుండా సెకండరీ సిటిజన్గా, సెకండ్ క్లాస్ సిటిజన్స్గా తమతో చేరుతారు అని వారు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును ఆయన బలి ఇచ్చాడో, ఎంతోమంది ముందు పిలిచిన వారు కడపట వారు అవుదురు, కడపట వచ్చిన వారు ముందగుదురు అంటున్నాడు. కాబట్టి చిత్తములో ఉన్న మర్మము, ఒక మర్మం ఏంటి అంటే, తాను అన్యులను సైతము యూదులతో సమానమైన స్థితిలో ఉంచుతాను అన్నదొక మర్మము. ఎఫ్సీలకు రాసిన పత్రికలు దాన్ని ఒక మర్మముగా అంటాడు, రోమేలకు రాసిన పత్రికలు దాన్ని ఒక మర్మముగా అంటాడు. తర్వాత మర్మము అనగా దేవుని చిత్తము ఏదైతే ఉన్నదో అది మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది కదండి. కొన్ని మంత్రాలు ఉన్నాయనుకోండి, అది కొంతమందికి మాత్రమే చెంది ఉంటాయి, వారు ఇంకొకరికి చెప్పరు. కానీ దేవుడైతే తన చిత్తాన్ని మనందరికీ కూడా ఉచితముగా బయలుపరుస్తూ ఉన్నాడు, మర్మాన్ని. ఓకే, ఇది 7వ ఆశీర్వాదం. మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు. ఎందుకు తెలియజేస్తున్నాడు? ఆయనలాగా
మనం 3వ అధ్యాయంలో చూసామనుకోండి, ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం కనపడుతుంది? ఈ మంచి చెడ్డలు ఫలము తిన్న రోజున, జ్ఞానము గల చెట్టు తిన్న రోజున నీవు చచ్చుదువు అంటున్నాడు. సాతాను కూడా ఆ సర్పము కూడా ఎలాగైనా ప్రేరేపిస్తూ ఉంది, ఇది తింటే నువ్వు కళ్ళు తెరుచుకుంటాయని చెప్తూ ఉన్నది. కానీ మనం 3వ అధ్యాయంలో చూస్తున్నాము, వారి కన్నులు తెరుచుకొని వారికి సంపూర్ణమైన జ్ఞానము రాకపోగా వారు అసంపూర్ణులమని తెలుసుకొని సిగ్గుపడ్డారు. వారు సంపూర్ణమైన జ్ఞానము కొరకు దేవతలు కావాలని ప్రయత్నించారు, కానీ వారి అసంపూర్ణతే వారికి అర్థమైంది. దానివలన వారికి ఆశీర్వాదం కన్నా అవమానము వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభువునందు ఏం చేస్తున్నాడు ఆయన? ఎప్పుడైతే మనం ఆయన కుమారుడిని ఒప్పుకున్నామో ఆయన మన పట్ల మా యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఏంటి? మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఉత్త జ్ఞానం కొంత మాత్రమే ఇవ్వడం మాత్రమే కాకుండా విస్తరింప చేశాడు, అంటే వ్యాప్తి చెందించేలా చేశాడు. ఏది ఆపుకోకుండా తనలోది చెబుతూ ఉన్నాడు. మనం ఒక పారబుల్, ఉపమానం గుర్తు చేసుకోవాలా. వారు అడుగుతారు, అయ్యా ఇది వారికి మాకు చెప్తున్నావు, వారికి ఎందుకు చెప్పడం లేదు అన్నప్పుడు వారికి అంతా కూడా ఉపమానాల ద్వారా ఆయన బోధపరుస్తున్నట్టు చూస్తున్నాం. కాబట్టి ఆయన భక్తులకు, ఆయన శిష్యులకు ఆయన హృదయంలోది దాచుకోకుండా ప్రతి ఒక్కటి కూడా తెలియచేస్తూ ఉన్నాడు కదండి. 9వ ఆశీర్వాదము 12వ వచనములో ఉంది చూడండి. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయబలనని దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. 9వ ఆశీర్వాదం ఏంటంటే, నా కూతురునో కొడుకునో చూపించి వీడు నా ఆస్తిరా అంటాం. నా ఆస్తి బంగళాల్లో లేదు, నా ఆస్తి పొలాల్లో లేదు, నా ఆస్తి వీడేరా అంటాం. అర్థమవుతుంది కదా? ఈ కుమార్తెరా అంటాం. అలాగన నీవు నేను ఆయనకు ఎవరంటున్నారు? హిస్ పొసెషన్, ఆయన స్వాస్థ్యము. ఇజ్రాయేలీ జనాంగానికి ఎలాగనైతే కానాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చి, వారికి అబ్రహామును పిలిచి స్వాస్థ్యముగా ఇచ్చి, అది అతని కుమారుడైన ఇస్సాకుకిచ్చి, అతని కుమారుడైన యాకోబుకిస్తూ ఆ 12 గోత్రాలకి వారికి ఎప్పుడు కూడా ఆ స్వాస్థ్యం ఉండేటట్టుగా ఎలా చేశాడు? పొసెషన్ అంటే మనకంటూ తలదాచుకోవడానికి ఒక ఇల్లు అనేది మనం ఎలా మాట్లాడతామో, మనకంటూ కాలు పెట్టడానికి ఒక స్థలము, మనకంటూ చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టబడిన స్థలము అని ఎలాగంటామో స్వాస్థ్యము, అలాగనే ఆయన మనల్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడు. అంటే వీఆర్ హిస్ పొసెషన్ కదా. ఈరోజు మనం చాలాసార్లు ఎవరైనా పేరుగాంచిన వాళ్ళు కానీ బలవంతులు కానీ ఉంటే వారి పక్క నుండి మనం వారి వారం అనిపించుకోవాలనుకుంటాం కదా. నేను వారికి చెందిన వాణ్ణు, అవునా కదా, నేను వారికి సంబంధించిన వాడిని, వారికి చెందిన వాడిని. అలాగా మనము దేవునికి చెందిన వారం, మనం ఆయన స్వాస్థ్యం అయ్యాం, ఆయన ఇన్హెరిటెన్స్ అయ్యాం, ఆయన పొసెషన్ అయ్యాం. ఇది 9వ ఆశీర్వాదము. 10వ ఆశీర్వాదము చూడండి, ఇప్పుడు చదవబోతున్నది 13వ వచనము. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇది 10వ ఆశీర్వాదం. ఏమంటున్నాడండి? శ్రేష్టమైన ఆశీర్వాదం. ఎలాగనైతే ఆయన మనల్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడో మనల్ని ఆయన ఆత్మతో ముద్రించాడు. మొన్న చెప్పాను కదా, ఆ రోజు మనం గనక బానిసత్వంలో నుంచి బయటికి వచ్చి ఆయన వారుగా ఉండాలి అనుకున్నామనుకో ఒక యజమానికి, ఆ యజమాని ఏం చేస్తాడు? వారి మీద ఇతను నావాడు అన్నట్లుగా వారిని చెవుకి ఆ గుమ్మానికి మధ్యన వేసి ఒక హోల్ పెట్టినప్పుడు ఇది నాకు స్వంతమైనది అన్నట్టుగా. అంటే ఏం చేస్తున్నాడు? అది ముద్ర. అలాగనే మీరు కనుక వెస్టర్న్ కంట్రీస్లో కనుక చూశారనుకోండి, ఇక్కడ కూడా ఉంటుంది అనుకుంటా, వారు వాళ్ళ క్యాటిల్ని బ్రాండింగ్ చేస్తారు. అనగా ఆ యొక్క యజమాని యొక్క ముద్ర వాళ్ళ మీద వేస్తారు. అంటే ఎవరన్నా దొంగిలించుకొని పోయినా కూడా ఇది ఎవరిది అని తెలియడానికి. మనం బుక్కుల మీద పేరు రాస్తాం, ఇక్కడ రాస్తాం కదా. అంటే ఒక ఫస్ట్ పేజీలో రాస్తే ఫస్ట్ పేరు చినిగిపోతే ఆ బుక్ నాదో కాదో తెలియదేమో అని మనం ఇక్కడ రాస్తాం పేరు. గమనించారా? ఏం చేస్తున్నాం మనము? ఇది నాది, దాని మీద ముద్ర వేస్తున్నాం. అదే స్టాంప్ ఉండేవాళ్ళు కానీ, లక్కతో వారి యొక్క సిగ్నేచర్ ఉండేవాళ్ళు కానీ, వాళ్ళు ఏం చేస్తారు? వారి ముద్ర లోతుగా పడేటట్టుగా వేస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రించాడు. అనగా ఇందాకేం చెప్పాడు? వీరు నా స్వాస్థ్యం అంటున్నాడు. వారు నాకు స్వాస్థ్యం అని చెప్పి ఏం చేస్తున్నాడంటే సీల్ వేస్తున్నాడు మన మీద. పరిశుద్ధాత్మతో మనల్ని ముద్ర వేస్తున్నాడు. అనగా ముద్రలో ఉన్న ఇవి ఒకటి, వీరు నావారు ఒకటి.
ఒకటి. రెండవది సెక్యూరిటీ డిపాజిట్. దీన్ని ఇంగ్లీష్లో కనుక అనువాదాన్ని కనుక చూస్తే 14వ వచనం కూడా చదివి వివరణలోకి వెళ్దాం. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి, దేవుని మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, దీనిలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి, స్వాస్థ్యం, ఇది నాది. మనం ఎలాగైతే మన ఇంటిని ఆ యొక్క ఒక ప్లాట్ కొనుక్కుంటే ఎలాగనైతే నిలబెట్టి కడ్డీలు నిలబెట్టి దాని మీద బయట దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అస్ అని రాస్తాం కదా, అలాగనే ఒక వస్తువు కొనుక్కుంటే, ఇప్పుడు ఒక బంగారు షాప్లోంచి ఒక వస్తువు కొనుక్కుంటే ఇది నా దగ్గర అమ్మబడింది అని చెప్పి లోపల వాడు పేరు రాస్తాడు. అర్థమవుతుంది కదా, ఆ ఉంగరంలో కానీ బంగారు గాజులో కానీ. అలాగన నిన్ను ఆయన రక్షించుకున్నప్పుడు నీ మీద ఆయన తన ముద్రను వేస్తున్నాడు. రెండవది, ఆనాడు ఒక వస్తువుని సొంతము చేసుకోవాలంటే ఈనాడు మనం ఎలాగనైతే ఒక ప్లాట్ని కొంటే అది 10 లక్షలు అనుకోండి, మనము ₹1,00,000 ఫస్ట్ టోకెన్ అడ్వాన్స్గా ఇస్తాం. తర్వాత 9 లక్షలు ఇచ్చిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ మన పేరు మీద చేసుకుంటాం. అంతవరకు ఆ ప్లాట్ వాడు ఎవడు అమ్మడానికి లేదు. 45 రోజులు, 2 నెలలు, 3 నెలలు టైం ఉంటుంది కదా. సో ఆ సెక్యూరిటీ డిపాజిట్ అనేది మనం రాసుకున్న అగ్రిమెంట్ అంటాం. ఏంటది సెక్యూరిటీ డిపాజిట్? నేను నీకు 1 lakh ఇచ్చాను, నేను మళ్ళీ నీకు 9 lakhs ఇచ్చింది నేను తీసుకుంటాను, అంతవరకు నువ్వు దీన్ని ఎవరికి అమ్మడానికి లేదు అని దాన్ని లాక్ చేస్తాం. అటు పక్కన అతను అమ్మలేడు, మనం కొనుక్కోకపోతే మన డబ్బులు మనము కోల్పోతాం ఆ 45 రోజుల నుంచి 3 నెలల లోపు కదండి. ఎందుకని? ఆ ప్రాపర్టీ నాది అంటున్నాను, కానీ నేను ఇంకా చెల్లించవలసింది కొంత ఉన్నది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను రక్షించాను అని చెప్తున్నాడు. దేని కొరకు రక్షించానని చెప్తున్నాడు? నిన్ను ఈ పాపము నుంచి నేను విమోచన చెందించాను. అండ్ నీకు రక్షణ కలిగిందన్న దానికి నిదర్శనం ఏంటి? నేను చనిపోవుట మాత్రమే కాకుండా 3వ దినమున లేచుట ద్వారా. రోమేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము మనం చూసాం. మరలా నీకు ఇస్తానన్నది రోమేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నీకు ఇస్తానన్న ఆశీర్వాదం ఏంటి? ఒకటి, నువ్వు నూతన జన్మ కొరకు ఇప్పుడు లేస్తావు ప్రస్తుతం. ఆ తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను నూతన జీవితానికి లేపుతాను. అర్థమైంది కదండి. మన నూతన జీవం, ఆత్మీయముగా మరణించిన మనము రక్షణ పొందుకున్నప్పుడు ఫస్ట్ ఆత్మీయ జీవాన్ని పొందుకున్నాం. కానీ శారీరకముగా మనము మరణించవలసినదే. శారీరకంగా మరణించిన మనము మనల్ని పూడ్చిపెట్టిన తరువాత ఇంకొకసారి మనం లేస్తామని ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆర్ యు గెట్టింగ్ ఇట్? మన పాపములో మనం పొందుకున్న మూల్యం ఏంటండి? నీవు ఈ పండు దినమున నువ్వు చచ్చుదువు. ఆదాము తిన్నాడు, కానీ వెంటనే చచ్చిపోలేదు, కానీ వెంటనే చచ్చిపోయాడు. ఎలాగైనా చచ్చిపోయాడు? దేవునికి దూరం అయితే చచ్చిపోయినట్టే లెక్క. ఇది 2వ అధ్యాయము మొట్టమొదటి 4 వచనాల్లో మనం ఎఫ్సీఎల్కి రాసిన పత్రికలో చూస్తాం. కాబట్టి వాడికి సంభవించింది ఏంది? ఆత్మీయ మరణము సంభవించింది. కాలక్రమేణా ఆదాము 930 ఏళ్ల తర్వాత నిజంగానే చనిపోయాడు. ఈ మధ్యలో ఆయనకి ఆ యొక్క చర్మపు తోలు యొక్క ఇది తాకిచ్చినప్పుడు అతను క్షమించాడు అనుకుందాం, మనం ఎట్లయినా తీసుకుందాం. 930 ఏళ్ల తర్వాత శారీరకంగా చనిపోయాడు. రోమేయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మనము బాప్తిజమం గురించి మొట్టమొదటి 4 వచనాల్లో మాట్లాడుతున్నప్పుడు మనకు ఆయన చెప్తున్న సత్యం ఏంటి? నీవు ప్రభువు ఏ విధముగా అయితే మరణించి లేచాడో నీవు కూడా ఆ విధముగా ఆ యొక్క ముంచబడినప్పుడు లోకమునకు మరణిస్తున్నావు, కొత్త జీవితానికి లేస్తున్నావు. ఒక్కసారి రోమేయులకు రాసిన పత్రిక మరొకసారి చదువుతాను, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం అర్థం చేసుకునేటప్పుడు అది కూడా మనకు అర్థం కావాలి. రోమేయులకు రాసిన పత్రిక. కాబట్టి నేను రక్షణ పొందినప్పుడు ఆత్మీయముగా జీవించబడ్డాము. నికోదేముతో అంటున్నాడు, నువ్వు మరలా జన్మించిన ఎడల నీవు మరలా జన్మించని ఎడల నీవు దేవుని రాజ్యమును చూడలేవు అంటున్నాడు. అతను మరలా నేను ఎలాగ జన్మించాలి అంటే అంటున్నాడు, ఆత్మ ఎలాగన చేస్తుందో అలాగన ఆత్మ. గాలి ఎక్కడ వీస్తుందో తెలీదు, ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఎక్కడికి వెళ్తుందో తెలీదు. అలాగనే ఆత్మ కార్యము కూడా అంటున్నాడు. కాబట్టి ఆత్మ కార్యము జరిగినప్పుడు నీవు రక్షణ పొందేవని నీకు అర్థమవుతుంది. ఆత్మీయముగా నువ్వు జీవింపబడ్డావు. రోమేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము, 6వ అధ్యాయం 2వ అట్లా అనరాదు. 2వ వచనం చదువుతున్నాను. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిజమము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజమము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో. ఎలాగ లేపబడ్డాడండి? ఆయన ఆత్మీయంగా లేపబడ్డాడు, పునరుద్ధానమైన శరీరంతో లేపబడ్డాడు కదా.
నీకు నాకు ఇంకా పునరుద్ధాన శరీరం రాలా, మనం ఆత్మీయంగా మాత్రమే లేపబడ్డాం. అంటే ఆత్మీయంగా చనిపోయిన మనల్ని రక్షణ ద్వారా ఆత్మీయంగా లేపుతున్నాడు. ఆత్మీయ జీవం మనం కలిగి ఉన్నాం, కొత్త జీవితం కలిగి ఉన్నాం. లేపబడెను అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై. రక్షణలో బాప్తిస్మం ద్వారా నీకు జరిగేది ఏంటంటే నూతన జీవం మాత్రమే పొందావు. పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు 5వ వచనం, ఆయన మరణము యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. కాబట్టి బాప్తిజం అప్పుడు నువ్వు చూపుతున్నది ఏంటంటే ఆత్మీయముగా నువ్వు జీవించావు. శారీరకంగా నువ్వు నేను 30 ఏట నేను బాప్తిజం తీసుకున్నాను, 70 ఏట మరణిస్తాను అనుకుందాం. నా 70 ఏట శారీరకంగా మరణించాను, కానీ నేను ఇంకా శారీరకంగా నేను జీవములోకి రాలేదు. కానీ యేసు ప్రభువు వారైతే చనిపోయాడు, ఆయన ఆత్మరూపంలోనూ కొత్త శరీరంతో మహిమగల శరీరంతో చూశారు. నీవు నేను ఇంకా మహిమగల శరీరాలు పొందుకోలే. మనకు మహిమగల శరీరాలు ఎప్పుడు వస్తాయంటే ఆ శారీరక పునరుద్ధానం. మనకు 2 మరణాలు అని చెప్తున్నాను, ఆత్మీయ మరణము, శారీరక మరణము. మనము అందరము కూడా ఆత్మీయంగా మరణించిన వారముగా పుడతాం, శారీరకముగా అందరము మరణిస్తాం. కానీ ఎవరమైతే రక్షణ ద్వారా ఆత్మీయముగా లేపబడతామో, జీవింపబడతామో వారు ఒకానొక దినమున ప్రభువు 2వ రాకడలో వచ్చినప్పుడు శారీరకముగా సైతము లేపబడతారు. కాబట్టి ఇప్పుడు మనము ఎఫ్సీలకు రాసిన పత్రికలోకి వద్దాం. ఈ యొక్క సెక్యూరిటీ డిపాజిట్లో ఫస్ట్ది సీల్, ఇది నాది అని చెప్పి దాని మీద ముద్ర వేయడం. రెండవది నువ్వు నా వాడవు, ఎలాగనైతే ఈ ల్యాండ్ నాది, నేను 3 నెలల తర్వాత వచ్చి దీన్ని సంపూర్ణంగా విడుదల చేసుకుంటాను అని చెప్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలాగనైతే ఆనాడు యూదా తామారు దగ్గర తన యొక్క ఉంగరపు అదే ముద్ర తాడు ఏవైతే పెట్టాడో దేవుడు తాను వచ్చి మరలా తీసుకుంటాను అని చెప్పి వాటిని ఇక్కడ పెట్టాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఉన్న భాగాన్ని ఆయన మన దగ్గర పెట్టాడు, మన హృదయంలో పెట్టాడు. తిరిగి మళ్ళా ఆయన దాన్ని తీసుకునేంత వరకు అది మనకి ఇవ్వబడింది. అంటే ఏంటి? నీవు స్వాస్థ్యము గనక నిన్న ఆయన సంపూర్ణంగా ఇప్పుడు ఆత్మీయంగా మాత్రమే లేపాను, నిన్నొక రోజు శారీరకంగా లేపుతాను అని చెప్పడానికి నిద్రాష్టంగా నీలో ఆయనది పెట్టాడు. ఓకే, డిపాజిట్. మళ్ళీ ఇంకోటి ఏం జరుగుతుందంటే మనకు దీని వలన ధైర్యం ఏంటి అంటే ఆయన మనకు ఒకటి ఇస్తానన్నాడు కదా. 3వది, ఫస్ట్ది సీల్, 2వది సెక్యూరిటీ డిపాజిట్. సెక్యూరిటీ డిపాజిట్లో ఆయనేం మాట్లాడుతున్నాడంటే నీ రక్షణ ఎంత షూర్ అంటే నా వస్తువు నీ దగ్గర పెట్టున్నాను, నేను మళ్ళీ వచ్చి దాన్ని తీసుకుంటాను, ఎందుకనగా నువ్వు నా స్వాస్థ్యము. మనకు నమ్మకం ఏంటంటే మనము అది పొందుకోనేంతవరకు. చూడండి నెక్స్ట్ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై 14వ వచనం, ఆత్మచేత ముద్రింపబడితిరి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. ఇప్పుడు మనకు పాప విమోచన మాత్రమే కలిగింది, ఇంకా శారీర విమోచన మనకు జరగలేదు. విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. నాకు నమ్మకం ఏంటి? ఆయన వస్తువు నా దగ్గర పెట్టి వెళ్ళాడు కనుక నాకు ఆయన ఏదైతే పరలోకములో స్థానం ఇస్తానన్నాడో అది పదిలం. ఆయనేమో నేను వచ్చి నీకు నా వస్తువు నీ దగ్గర ఉంది కనుక నేను డెఫినెట్గా వస్తాను, నా వస్తువుని నేను తీసుకోవడానికి నిన్ను లేపుతాను అంటున్నాడు. మనకేంటంటే ఆయన అంత వస్తువు మన దగ్గర పెట్టాడంటే మనకేదో ఇస్తానన్నాడు. మనకేమి ఇస్తానన్నాడు? మనం ఆయనకు స్వాస్థ్యమైనట్టే మన స్వాస్థ్యం పరలోకములో ఎత్తిపరచబడి ఉన్నది. నిత్య జీవము, పరలోకములో సమస్తము ఆయనతో కూడా ఉండడం అనేది మన స్వాస్థ్యం. అది మనం పొందుకుంటామనే ఆశతో ఇది సంచకరువుగా ఉన్నది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ సీల్, ఇట్ ఈస్ ఎ సీల్ అండ్ ఏ సెక్యూరిటీ డిపాజిట్. సెక్యూరిటీ డిపాజిట్లో ట్రాన్సాక్షన్ బోత్ ద సైడ్స్. ఆయనేమో ఇది నాది, నేను వచ్చి దీన్ని తీసుకుంటాను నా 2వ రాకడలో, అంతవరకు నేను ఇక్కడ ఉంటుందంటున్నాడు భూమి మీద. మనకేంటంటే ఆయన మనలో ఇది ఇచ్చాడు కనుక నేను మరలా లేపబడి నన్ను ఏదైతే ఆయన నిత్య జీవం ఇస్తానాడో, పరలోకంలో నాకు స్థానము నాకు ఏదైతే ఇస్తానన్నాడో అవన్నీ నాకు ఇస్తాడన్న నమ్మకం. సో ఇట్ ఈస్ బోత్ సీల్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదమో గమనించండి. అందుకనే తరచూ చెప్తూ ఉంటాను, దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లోకి అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదము పాపక్షమాపణ. అది ఆయన ఇచ్చింది ఆయన ప్రభువు ద్వారా.
మరలా అంత మాత్రమే కాకుండా ఆయన తన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన దగ్గర పెట్టి ఉన్నాడు. అనగా ఆయన పరమ తండ్రికి ఉన్నది ఇద్దరే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మాటకు చెప్తున్నాను, పుత్రులు ఇద్దరే అనుకుందాం. ఒక పుత్రుడిని సిలువ మీద ఇచ్చాడు, ఇంకొక ఊరికే మాటకు అంటున్నానండి, ఇంకొక ఆయనకు పుత్రుడుగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుని కూడా మనల్లో ఉంచి ఉన్నాడు. కాబట్టి ఇంకా ఆయనకి ఇవ్వడానికి ఆయన దగ్గర ఇంకేమీ లేదు, ఆయన సమస్తము మనకు ఇచ్చాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీకు పాపములో మగ్గిపోకుండా పాపములో నుంచి రక్షించుటకు తన కుమారుని ఇవ్వగా, భవిష్యత్తులో నీకు ఏదైతే పరలోక స్వాస్థ్యం ఆయన ఇస్తానంటున్నాడో దాన్ని ఇచ్చేంత వరకు నేను నిద్రపోను, మన మాటల్లో నేను నిన్ను వదలను, నేను నిద్రపోను అనేదానికి గుర్తుగా నీకు సెక్యూరిటీ డిపాజిట్గా పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తున్నాడు. అందుకనే దీన్ని అంత గొప్ప మాటతో మాట్లాడుతున్నాడు. సంచకరువు, అరబ్బోన్ అనే వర్డ్. ఎందుకంటే ఇప్పుడు మనకు చూడండి, ఇందాక నేను ఎప్పుడైతే దాన్ని ఏమంటారు, కుదవా అనే మాట మాట్లాడంగానే మీకు అర్థమైపోయింది కదా. అలాగనే సెక్యూరిటీ డిపాజిట్ అని భూమి మాట మాట్లాడంగానే మీకు అర్థమైపోయింది. అలాగనే ఆ రోజు అరబ్బోన్ అనే మాట గ్రీక్ వాళ్ళలో వాడితే ఈ అర్థాలన్నీ వస్తాయి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, అరబ్బోన్, నా పరిశుద్ధాత్మ దేవుడు నా అరబ్బోన్ అనగానే మనకు ఎలాగనైతే ఈరోజు సీల్ అనగా ఒక లక్క, రాజులు వీళ్ళు ఆ సీల్ని ఎలాగైతే లక్కలో వేస్తారో, లక్కతో ముద్ర వేస్తారో మన మైండ్లోకి వచ్చేస్తుంది. అలాగనే సెక్యూరిటీ డిపాజిట్ అనగానే ఏదైతే మన పొలాల మీద దీని మీద కొంటామని చెప్పి ఫస్ట్ పూచి కత్తిచ్చి మళ్ళా తీసుకుంటామో అది గుర్తొచ్చేస్తుంది. కాబట్టి ఆ రెండింటిని మిళితమైన వర్డ్ అయిన అరబ్బోన్ అనే వర్డ్తో వాడతాడు. ఇది ఇంకెక్కడెక్కడ వాడబడింది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక సంచకరువు అనేది. అనగా పరిశుద్ధాత్మ దేవుడిని ఎన్నో రకాలుగా ఆయన వివరించినప్పటికీ సంచకరువు అనే మాటతో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, 21-22 చదువుతున్నాను. అంతా ముందు నుంచి చూస్తాను చూడండి, 19 నుంచి చూడండి. అంటే 20 నుంచి నేను చెప్పిన అర్థమంతా మీకు అర్థమయ్యేటట్టు 19 నుంచి చదువుతున్నాను. మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. అంటే ఏంటంటే షూర్ అంటే షూర్, ఆమెన్ అంటే ఆమెన్, ఎస్ అంటే ఎస్ అంటున్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. షూరిటీ అనే వర్డ్, సీల్, షూరిటీ, సెక్యూరిటీ డిపాజిట్, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. సో ఈ మీనింగ్స్ అన్నీ మనకు వచ్చేటట్టుగా కనపడుతున్నాయి. చూడండి 5వ అధ్యాయం 5వ వచనం, 2 కొరింథీ 5వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ పునరుద్ధాన శరీరాల గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 1వ వచనం నుంచి మనము చనిపోతే మనకి ఇక్కడ గుడారము కాకుండా పైన ఒక గుడారం ఉన్నది, ఈ మాటల్లో మాట్లాడుతున్నప్పుడు ఈ సెక్యూరిటీ డిపాజిట్లో నీ స్వాస్థ్యమైన శారీరక పునరుద్ధానం ఉందని గుర్తు చేస్తున్నాడు. చూడండి 5వ అధ్యాయం 1 నుంచి చదువుతాను. 5వ వచనానికి వచ్చేటప్పటికి ఈ మీనింగ్ అర్థమైపోతుంది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పరలోక నివాసం అర్థమవుతుంది కదా, ఎరుగుదుము. మనము దిగంబరములు కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని ఆపేక్షించుచు దీనిలో మూల్గుచూ ఉన్నాం. శారీరక పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. ఏ నివాసం అండి? ఈ గుడారము శారీరకది, పునరుద్ధాన శరీరము వేరు. దీని నిమిత్తము 5వ వచనం, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఎందుకని? మనకు ఒక పునరుద్ధాన శరీరం ఉందనే ధైర్యము ఉన్నాము. ఇట్టు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి
ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచు నున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండబలనని మిగులు ఆపేక్షించచ్చు నున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమో కావలేను. అనగా రెండవ రాకడ గురించి, ఆఖరి తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. సో వీటన్నిటిని బట్టి మనకు అర్థం కావడము, ఇట్ ఈస్ ఎ సీల్, ఇట్ ఈస్ ఎ ష్యూరిటీ, ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ డిపాజిట్. ఓకేనండి. సో ఈ పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డం అనేది 10వ ఆశీర్వాదం అయితే, ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము, ఇందాక మనల్ని పాప విమోచన అనేది అక్కడ చెప్పిన ఆశీర్వాదము, భవిష్యత్తులో మనకి ఇవ్వబోయేటువంటి శారీరక విమోచనం గురించి 11వ ఆశీర్వాదము. దీన్ని 12లో ఏమంటున్నా అంటే, ఈ ఆత్మ మన స్వాస్థ్యముకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మను వివరిస్తూ ఉన్నాడు 12వ ఆశీర్వాదంగా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ సీల్, ఇట్ ఈస్ ష్యూరిటీ అండ్ సెక్యూరిటీ డిపాజిట్. 15వ వచనం. ఈ హేతువు చేత, ఏ హేతువు చేత అండి? ఈ 15 ఆశీర్వాదాలని బట్టి, 12 ఆశీర్వాదాలని బట్టి, ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి, ఇప్పుడేం చేస్తున్నా అంటే, ఇంతవరకు 14వ వచనం వరకు ఏం చెప్పా అంటే, మీకున్న ఆశీర్వాదాలు ఇవయ్యా. ఇప్పుడు చెప్పబోయే వాటిలో ఏమంటున్నా అంటే, అయ్యా దీన్ని మీరు లోతుగా తెలుసుకోవాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు, కింద ఫుట్నోట్లో 4 అనేది ఏంటో చూద్దాము. ప్రేమను అని పాఠాంతరము 4 అనే ఫుట్నోట్ రాసిన చేత, అనగా ఇక్కడ ఏమేమి చూపమంటున్నా అండి? ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు. రెండోది ఏంటండి? పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు, ప్రేమను గూర్చియు. అన్నిట్లోకి 3 ఉన్నది ఏంటంటే, ట్రయాడ్ ఆఫ్ క్రిస్టియన్ ట్రయాడ్ ఏంటి? పాల్స్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ ఏంటి? ప్రేమ, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. వీటన్నిటిలోకి గొప్పది ఏంటంటే ప్రేమ అని కొరింథీయులకు రాసిన 13లో ప్రేమ ఎంత ఉన్నతమైందో రాస్తున్నాడు. కాబట్టి ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గురించి, వ్యక్తిగత విశ్వాసము, నీ వ్యక్తిగత విశ్వాసం పక్కనున్న వాడి పట్ల ఎలా బయలుపరచబడాలా? ప్రేమ ద్వారా బయలుపరచబడాలా. నాకు విశ్వాసం ఉంది అంటూ పక్కన వాడిని ప్రేమించకుండా ఉంటే అది వ్యర్థమైనదని మరొకసారి యాకోబు కూడా గుర్తు చేస్తున్నాడు. అయ్యా, దయ్యములకు సైతం తెలుసు దేవుడు ఒక్కడేనని, నువ్వు కాబట్టి దేవుడు ఒక్కడే అని నువ్వు చెప్పనవసరం లేదు. ఆ దేవుని యందు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నావు కదా. దయ్యానికి లేనిది ఏంటంటే వాడిని బట్టి పీడించి వాడు చావాలని చూస్తామన్నది. దేవునికి ఉన్నది ఏంటంటే ప్రేమ. కాబట్టి ఏమంటున్నాడు యాకోబు చెప్పేది? క్రియలు లేని విశ్వాసము మృతము. అక్కడ ఏం చెప్తాడు? ఒకరు కనుక కష్టములో ఉంటే వారిని పిలిచి ఓదార్చి ప్రార్థన చేసి పంపిస్తే సరిపోతుందా? వారి అవసరత తీర్చకపోతే అంటున్నాడు. ఏం చూపమంటున్నాడు? లవ్ ఇన్ యాక్షన్ చూపు అంటున్నాడు. లవ్ నాట్ ఓన్లీ ఇన్ వర్డ్స్, ఇట్ షుడ్ బి ఇన్ వర్డ్స్. ఆదరింపబడాలి ఎదుటివారిని ప్రేమను ప్రకటించినప్పుడు. కానీ అది ఉట్టుట్టి ప్రేమగా ఉండకూడదు. ఎదుటివాడి కడుపు నింపని ప్రేమ వ్యర్థమైన ప్రేమ. కాబట్టి ఏమంటున్నాడు? నీవు ఆ విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించు. ఓకే, విశ్వాసముని గురించి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానా? మనం విశ్వాసం గురించి గొప్పగా చెప్పే ప్రతిసారి దానితో పాటు సహోదర ప్రేమ ఉందా లేదా అని మనల్ని కాన్స్టెంట్గా చెక్ చేసుకోమని ఆ యొక్క వాక్య భాగము మనకు చెబుతూ ఉన్నది. సమరయుని దీని ద్వారా అతని విశ్వాసంలో తక్కువ వాడుగా కనిపిస్తున్నాడు, అన్యుడిగా కనిపిస్తున్నాడు, మిశ్రిత జనాంగంగా కనిపిస్తున్నాడు, కానీ ప్రేమలో ఉన్నాడు. ఎందుకని? దేవునిని ప్రేమించుము, సహోదరుని ప్రేమించుము అనేదే కదా పాత నిబంధన గ్రంథమంతా కూడా. ఆజ్ఞలన్నీ కలిపితే అదే కదా అంటున్నాడు. కాబట్టి ఎక్కడ చూసుకున్నా కూడా నాకు విశ్వాసం ఉందని నోటితో ప్రకటించి నీ పక్కన సహోదరుని గురించి గనక నువ్వు ప్రేమను మాటలతో మాత్రమే వ్యక్తపరుస్తూ క్రియలతో వ్యక్తపరచకపోతే అది దెయ్యములకు సంబంధించిన విశ్వాసము. ఎందుకనగా దయ్యాలకు విశ్వాసం ఉన్నది ఏమని? దేవుడు ఒక్కడే. కానీ ఏమంటున్నది? అయ్యా, నువ్వు ఒక్కడివేనని మాకు తెలుసు, నువ్వు ఆయన కుమారుడు అని మాకు తెలుసు, కానీ మాకన్నా మా టైం కన్నా ముందర నువ్వు ఎందుకు వచ్చావు? మమ్మల్ని చంపుటకా?
అంటే శిక్షించుటకా, మమ్మల్ని నొప్పించుటకా? కాబట్టి ఉత్త విశ్వాసము దెయ్యాలకు సంబంధించినది. విశ్వాసము ప్రేమతో ముడిపడి పక్కన సహోదరుని పట్ల సహోదరి పట్ల క్రియల ద్వారా చూపేటువంటి ప్రేమ దేవుని నుంచి వచ్చిన ప్రేమ. పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గురించి, విశ్వాసం అన్న చోట ప్రేమను పెట్టుకుంటున్నాము. నేను విన్నప్పటి నుండి మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ రియల్ ఫెయిత్. సో ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్. మరియు ఇంకా మీలో ఏమేమి కావాలని కోరుకుంటున్నానంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఇంతవరకు చీకటిలోనున్న వాడికి సడన్గా వెలుగు ఎలాగైతే వచ్చిందో వీళ్ళకి చీకటిలో నఫ్తాలి, జబులోను నెఫ్తాలి గురించి మాట్లాడుతూ ఆయన 9వ అధ్యాయం యెషయాలో అంటాడు, చీకటిలో కూర్చున్న ప్రభువునకు ప్రజలకు వెలుగు వెళ్ళి విరిసెను. యోహాను బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటున్నాడు, అతను అరుణోదయము వలె వస్తాడంటున్నాడు. అనగా చీకటిలో, పాపం అనేటువంటి చీకటిలో ఉన్న వారికి వెలుగు వచ్చింది, కానీ ఇంకా ఇంకా వెలుగులోకి మీరు నడిపింపబడాలని కోరుకుంటున్నాను. మరియు మీ నేత్రములు వెలిగింపబడినందున ఆల్రెడీ ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. చూడండి, ట్రయాడ్. పాలైన్ లెటర్స్లో ఆయన మొట్టమొదటి అధ్యాయంలో ఫస్ట్ 3 వచనాల్లోనే గమనించారంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. విశ్వాసం ఏంటండి? విశ్వాసం ఏంటి? నీలో జనించినది, దేవుని మీద విశ్వసించినది. దాన్ని నువ్వు నీ జీవితకాలంలో చూపించేది ఎట్లా? నీ ప్రేమ ద్వారా. ఆ తర్వాత నాకు ఒక మంచి జీవితం ఉన్నదన్నదే నిరీక్షణ కదా. పాస్ట్, ఐ వాజ్ సేవ్డ్ ఎస్టర్డే. I am showing that salvation by love towards my brothers in the present state, with the hope that one day I will be with God along with my brothers and sisters. నిరీక్షణ. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. ఆ స్వాస్థ్యం ఎలాంటిది అంటున్నాడండి? మహిమ, ఐశ్వర్యం. ఈ వర్డ్స్ అంతా వినగానే మనకి ఏమేమి గుర్తు రావాలండి? ఏదేదైతే మనము బంగారుతో, వెలుగుతో, ఆభరణాలతో ఏదైతే మనం చూస్తామో, మహిమ అనగానే మనకు ఒక హ్యాలో, ఒక లైట్. ఐశ్వర్యము అనగానే ఏదైతే ఈరోజు ఒక బ్రిటిష్ రాణి ఇంట్లోకి కనుక పోతే, ఆ రోజు సొలొమోను ఇంట్లో కనుక చూస్తే ఆ యొక్క వారి యొక్క డైనింగ్ టేబుల్ ఏ విధంగా ఉండిందని చూసి ఆ షీబా రాణి ఆశ్చర్యపోయిందట కదా. బంగారుతో అంతా అమర్చిన రీతి, ఆ యొక్క వాళ్ళు బట్లర్స్, చుట్టుపక్కల ప్లేట్లు అందించే వాళ్ళని చూసి ఆవిడ అబ్బురపోయిందట. అర్థమవుతుందా? ఈరోజు మనం బ్రిటిష్ బకింగ్హామ్ ప్యాలెస్ అని అక్కడ రాణి వాళ్ళ ఇంటిని మనం చూపించినప్పుడు, గోల్డ్తో ఉండే చైర్స్, ఆ డైనింగ్ టేబుల్ ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉన్నప్పుడు, అవంతా చూసినప్పుడు మనకి ఏ లోకంలో మనం ఒకదాన్ని మహిమ, ఐశ్వర్యము అనే చూడడము అంటే అటువంటివి. కాబట్టి దీన్ని ఒక 100 రెట్లు వేసుకో, 1000 రెట్లు వేసుకో. అందుకనే మనం వీటిని అర్థం చేసుకోవడానికి ఆయన పరలోకం గురించి వర్ణించేటప్పుడు అక్కడ నిజంగా బంగారు వీధులు ఉంటాయా లేదా కాదు ప్రశ్న. ఈరోజు మనము ఏదైనా, ఇప్పుడు కొన్ని సెయింట్ పీటర్స్ బాసిలికా ఏదైనా తీసుకోండి, ఇప్పుడు మన టెంపుల్ మౌంట్, వాటికి ఉన్న అందమంతా ఏంటండి? ఆ బంగారుతో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి అయినా అది దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది, దాని మీద వచ్చే లైట్. కాబట్టి ఏం వర్ణిస్తున్నాడు? పరలోకం గురించి వర్ణించేటప్పుడు ఆయన బంగారు వీధులు అంటున్నాడు. ఫౌండేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ గేట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఏవైతే మనం నవరత్నాలు, ముత్యాలు అంటే కాస్ట్లీ, దాన్ని ఏమంటారు, వజ్ర వైడూర్యాల గురించి మాట్లాడుతున్నామో, ఒక వజ్రం ఇంత దాన్ని చూస్తేనే మనము మురిసిపోతాం. వజ్రంతోనే ఒక గేట్ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించుకో అంటున్నాడు. ఆ మహిమ, ఐశ్వర్యము, ఆ పునాదులు, దాన్ని ఏమంటారు, కింద వేసిన పునాదులు, స్తంభాలు కనుక చూస్తే ఆయన ఒక్కొక్క రాయితో ఆయన పోల్స్తున్నప్పుడు ఏం మాట్లాడుతున్నా అంటే, ఏదేదైతే భూమి మీద చిన్న చిన్న వాటిని చూసే నువ్వు, అది ఇంకొంత పెద్దగా ఒక రాణి దగ్గర, రాజు దగ్గర ఉన్నప్పుడు, కోహి నిర్వచనం అంటే మహా అయితే ఎంత ఉంటుంది, దాన్ని ఎంత మాట్లాడుతున్నామో ఆలోచించండి కదా. సో ఆయన మహిమ, ఐశ్వర్యం అన్నప్పుడు మన బుర్రలు ఎలా అర్థం చేసుకోగలుగుతాయి? ఇక్కడ చూసిన వాటిని బట్టే అది అర్థం చేసుకోగలుగుతాయి కదా. కాబట్టి మన స్వాస్థ్యం ఎలాంటిది అంటున్నాడు? దాని మహిమ, ఐశ్వర్యం ఎలాంటిదో నువ్వు తెలుసుకో అంటున్నాడు. బంగారుతో వెల కట్టలేనిది, వజ్రాలతో వెల కట్టలేనిది. అది ఇమాజిన్, మనం ఏదైతే చూసి అబ్బా ఇదే అనుకుంటామో రాజులతో, రాణిలతో, దానికి 1000 రెట్లు వేసుకో, అలాంటిదయ్యా నీ స్వాస్థ్యం అంటున్నాడు.
ఇక్కడ ఉండేటప్పుడు నీకు ఒక చిన్న ఇంటిలోనే ఉంటూ ఉండటం అనిపించవచ్చు, కానీ ఆయన అంటూ ఉన్నది ఏంటంటే, అంత మాత్రాన నువ్వు చిన్నవాడవని అనుకోవద్దు. నీవు నా స్వాస్థ్యముగా, పైన నీకే స్వాస్థ్యం ఉందో నువ్వు అర్థం చేసుకో. ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు పరచిన బలాతిశయమును బట్టి. క్రీస్తునందు ఏమి వెలుగుచ్చాడండి ఆయన? పునరుద్ధానపరిచినప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? చనిపోయిన దాన్ని లేపడం. అన్నిట్లోకి చనిపోయింది లేయడము కష్టం. కాబట్టి ఆయన ఏ బలాతిశయాన్ని వినియోగించాడు? ఆయన క్రీస్తునందు ఆయన తన బలాన్ని ప్రదర్శించలా. ఆయన ప్రదర్శించిందేంటి? బలహీనమైన మనిషిగా చూపిస్తున్నాడు. కానీ ఆయన మరణాన్ని జయించి లేచినప్పుడు ఏదైతే అసాధ్యమైనదో అది ప్రస్తున్నాడు. కాబట్టి ఆయన బలాతిశయం అర్థం చేసుకోవాలంటే పునరుద్ధానమే. ఆయన రాజయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, దేవుడయ్యుండి భూమి మీదకి వచ్చి మానవ రూపంలో ఉండడం మాత్రమే కాకుండా అతి బీద స్థితిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. మరణాల్లో ఏదైతే చెడ్డ మరణం, అన్నిటికన్నా నికృష్టమైన మరణం ఉందో ఆ మరణాన్ని పొందడానికి ఇష్టపడ్డాడు. దాసుడు వలె ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ప్రవర్తించాడు. కానీ అంత మాత్రాన ఆయన దాసుడు కాడు. ఆయన ఎప్పుడైతే మరణాన్ని జయించి లేచాడో ఆ బలాతిశయం ఎవరు బయలుపరుస్తున్నాయండి? దేవుడు. హీఈస్ ఎనర్జైజింగ్. ఇప్పుడు ఒకటి విరిగిపోయినది, మనకంటే దీంట్లో మూవీస్లో ఒకటి విరిగిపోయి మాలిక్యూల్స్గా అయిపోయిన దాన్ని తిరిగి చేరుస్తున్నప్పుడు ఎట్టుంటుందండి? విరిగిపోయింది, భస్మం అయిపోయింది, ఎక్కడెక్కడో ఉంది, దాని అంతటిని చూపిస్తారు కదా ఒక్కొక్కసారి. రివర్స్ కెమెరాయింగ్, రివర్స్ ఫోటోగ్రాఫింగ్. కూలిపోయినవి, పడిపోయినవి మళ్ళీ తిరిగి కలుస్తూ ఉన్నప్పుడు ఆ అద్భుతమే వేరేగా ఉంటుంది. ఇప్పుడు కడుతూ ఉన్నప్పుడు ఒకటి నిన్న గట్టి, రేపు కొంత గట్టి, ఎల్లుండి కొంత గట్టి, సంవత్సరం తర్వాత మనకు చిన్నగా అలవాటు అయిపోతుంది. కానీ ఒక్కసారి నీ దగ్గర పడిపోయిన పెద్ద పెద్ద భవనాలు ఆ రివర్స్ దీంట్లో వచ్చినట్టుగా రివర్స్ చూపిస్తారు ఒక్కొక్కసారి. అలా దేవుడు మరణించిన దాన్ని ఆయన లేపినప్పుడు ఆయన చూపిన బలాతిశయమో అర్థం కానిది, అనూహ్యమైనది. అది ఆయన యందు ప్రదర్శించాడు. నీ యందు కూడా ప్రదర్శిస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మాటలన్నీ చూడండి. సూపర్ అడ్జెక్టివ్స్. బాగుంది అనడానికి, బాగుంది అనడానికి లెక్క. సో వర్డ్స్ అన్నీ ఏం వాడుతున్నాడంటే సూపర్లేటివ్స్ వాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏదైనా కనుక అద్భుతంగా చెప్పాలి అనుకున్నాడు అంటే దాన్ని మనం ఊహించలేనంతగా హూపర్ అనే వర్డ్ వాడతాడు. హుపేర్ అనగా సూపర్, సుప్రీం అనే వర్డ్స్ అన్నీ కూడా అవే అన్నమాట. మహిమ ఐశ్వర్యమును బట్టి ఆయన క్రీస్తు యందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు, ప్రభు యందు మాత్రమే కాదు, ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన వర్డ్ హూపర్, అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలిసి కొనవలెనని. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రభు యందు ఆయన ఏం చేశాడో అది నువ్వు నీ యందు ఆయన చేస్తున్న దాన్ని అర్థం చేసుకో. మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించున్నట్లు. జ్ఞానము, విజ్డమ్, ప్రత్యక్షత, రెవల్యూషన్, కొత్త కొత్తవి నీకు ప్రత్యక్షపరిచేటట్టుగా జ్ఞానము, ఉన్నవి అర్థం చేసుకోవడం, ప్రత్యక్షత, దానిలో ఇమిడిచి ఉన్నవి, సంక్షిప్తంగా ఉన్నవి, నిక్షిప్తముగా ఉన్నవి దాన్ని విడమర్చి చెప్పడము. ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయనకు ఇల్లు ఇవ్వయ్యా, ఆయనకు కారు ఇవ్వయ్యా, ఆయనకు అది ఇవ్వయ్యా అని ప్రార్థన చేయట్లా. ఎందుకని? ఆశీర్వాదాలు ఏమంటున్నాడు? ఆత్మీయ ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఏంటండి? పరలోకమందున్న ఆత్మీయ ఆశీర్వాదాలు. ఈరోజు మనల్ని ఇల్లు అడగమనట్లేదు, ఇల్లు అడగద్దని చెప్పట్లేదు, కారు అడగద్దని చెప్పట్లేదు. కానీ మన ప్రార్థనలకు అపోస్తలుడైన పౌలు విశ్వాసుల పట్ల చేస్తున్న ప్రార్థనకు ఎంత తేడా ఉందో ఆలోచించండి. మన ప్రార్థనలు ఎంతసేపటికి నా ఆరోగ్యం బాగు కావాలా, నా కుటుంబంలో ఈ వస్తువు కావాలా. అర్థమవుతుందా? ఆ ప్రార్థనలు సేవకుడు చేస్తున్నప్పుడు, ఇంకెవరన్నా మన కొరకు చేస్తున్నప్పుడు ఆనందం,
కానీ అపోస్తలుడైన పౌలు అది చేయట్లేదు. అంటే దానికి ఈ దినం మన ప్రార్థనలకు ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోండి. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు కారు, ఇల్లు, నిధులు అడుగుతున్నావు, నీలో దేవుడు బయలుపరిచిన యేసు ప్రభువునందు నీలో దేవుడు నిక్షిప్తపరిచిన నిధుల్ని నువ్వు కళ్ళు తెరుచుకొని తెలుసుకోవాలని నేను అనుకుంటున్నానయ్యా అంటున్నాడు. మనమేమో బాహ్యమైన నిధులు కావాలా అని ప్రార్థిస్తుంటే, పౌలు తన విశ్వాసుల కొరకు ఏం ప్రార్థిస్తున్నాడంటే, ప్రభువునందు ఏవైతే నిధులున్నాయో అది నీ యందు ఉన్నాయని అర్థం చేసుకోవాలని, నీ మనసు దాన్ని తెరుచుకొని చూసుకోవాలని నేను నీ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా అంటున్నాడు. ఆ ప్రార్థనకి మన ప్రార్థనలకు ఎంత దూరం ఉందో ఒకసారి ఆలోచించాలి. అపోస్తలుడైన పౌలు ఎక్కడైనా కూడా ఇవే ప్రార్థనలు ఓకే చేయించున్నాను. ఆయన 20వ వచనం, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి. ఇందాక చెప్పాను కదా, ఎక్కడిది ఆయన బలాతిశయం అంటే అన్నిట్లోకి ఆయన మహత్యం ఒకటి చెప్పాయా అంటే పునరుద్ధానమే. క్రైస్తవ విశ్వాసానికి పునాది ఆయన పుట్టుక మాత్రమే కాదు, ఆయన చావు మాత్రమే కాదు, పునరుద్ధానం లేదు. అవన్నీ వేస్టే. అందరూ పుడతారు, అందరూ చనిపోతారు. ఆయన కూడా పుట్టి చనిపోయి ఉంటే ఏ ప్రయోజనమో లేదు. పునరుద్ధానం కదా. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను. ఎక్కడ పెట్టాడండి ఈ క్రీస్తుని? సమస్తమైన ఆధిపత్యము కంటెను. ప్రతి మోకాలు ఆయన ముందర వంగవలసినది, ప్రతి నాలుక ఆయనను ఒప్పుకొనవలసినది. ఆయన అత్యున్నతమైన స్థానంలో తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టెను. ఇక్కడేమంటున్నాడంటే, ఏవేవైతే మొన్న పోయిన వారం చెప్పాను, ఏవేవైతే ఆధిపత్యము అధికారం అంటున్నాడో, దేర్ ఆర్ ఫోర్సెస్ ఇన్ ద యూనివర్స్ విచ్ వీ డోంట్ అండర్స్టాండ్, విచ్ ఈజ్ నాట్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్, బట్ ఈ సేయింగ్ వాటన్నిటి మీద ఈయనకు ఆధిపత్యము ఇచ్చినాడు. మనకు కనపడే ఈ కొంత దెయ్యాల ప్రపంచానికే మనం భయపడిపోతున్నాం కదా. వాళ్ళలో దెయ్యం ఉంది, దీనిలో దెయ్యం ఉంది, అది మనం వీటికే భయపడిపోతున్నాం. దీన్ని మించిన ఈవిల్ వరల్డ్ ఒకటి ఉన్నది ఆయన విశ్వంలో, దానంతటి మీద ఈయన అధిపతిగా చేశానంటున్నాడు. అంటే ఆయన మరణములో పునరుద్ధానములో నీ వరకు నీకు డెఫినెట్గా ఆశీర్వాదం ఉన్నది. ఆయన మరణము పునరుద్ధానము దీనితో అంతమైంది కాదయ్యా. అది పెద్ద యూనివర్సల్ స్కేల్లో ఒక టీవీలో అర్థమైందని చెప్తున్నాను. ఒక 32 ఇంచెస్లో టీవీలో చూడడానికి ఒక మూవీనో ఒకదో, నువ్వు ఆ హాల్లో దాన్ని ఏమంటారు ఇట్లా కర్వ్ ఉండేటువంటి స్క్రీన్లో చూడడానికి ఎంత తేడా అయితే ఉంటుందో, రక్షణను నా నిమిత్తం మాత్రమే నేను అర్థం చేసుకున్నప్పుడు 32 ఇంచెస్ స్క్రీన్లో చూడడమే. కానీ ఆయనను చనిపోయి లేపినప్పుడు నువ్వు ఒక భాగం నీ రక్షణ. కానీ దీనికన్నా వేరే వేరే కార్యాలు ఉన్నాయ్యా, వాటిని కూడా నీవు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అర్థమైందా? ఎంతసేపటికి నాకు అర్థమైన చిన్న బుర్రకి నేను పాపిని, నా కొరకు ఆయన వచ్చాడు, చనిపోయాడు, లేచాడు కనుక నేను కూడా వస్తాను. సెల్ఫిష్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్, ప్రైజ్ బీ టు గాడ్. కానీ ఆయన అనేది ఏంటంటే, ఈ మహత్కార్యం వలన జరిగింది ఇది కాదయ్యా, ఇంకా గొప్పది ల్యాండ్స్కేప్లో ఉన్నది, అది నీవు ఊహించలేవు, అది నీకు అర్థం కానిది. కానీ ఒకటి ఉన్నది, ఇదే నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు దాన్నంతా నేను విడమర్చి చెప్పలేను. ఈరోజు మనం సోలార్ సిస్టంలో ఈ 9 ప్లానెట్ల వరకు చూసి సన్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ మనం తబ్బిబ్బైపోతున్నాం. 9 గ్రహాల్లో నుంచి ఇంత చిన్న గ్రహమైన భూమి నుంచి పెరుక్కుంటూ సన్ దగ్గరికి పోయేటప్పటికీ మనము మార్సు, చంద్రుడి దగ్గరికే మనము ఉప్పొంగిపోతున్నాం. ఈ సన్ ఇటువంటివి ఎన్ని వేల కోట్లు ఉన్నాయో చెప్పలేమంటున్నారు సైంటిస్టులు ఈరోజు. ఇలాంటి సన్స్, సూర్యుళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పలేమంటున్నాం. అంటే నువ్వు ఆలోచించుకో, వాటికి దేవుడు ఆయన ఆది కాండంలో భూమి గురించి మాత్రం మాట్లాడాడు కదా అని మిగతావన్నీ మనతో మాట్లాడడానికి భూమిలో మనం అణువు. దీన్ని అర్థం చేసుకోవడానికే మనకు ఈరోజు 3 భాగాలు సముద్రం అయితే సముద్రాన్ని ఇంకా ల్యాండ్స్కేపింగ్ చేయలే. మనం భూమిని మనం మ్యాప్ చేసాం కానీ సముద్రాన్ని ఇంకా చేయలే. ఈ మాత్రానికే మనకి ఇన్ని సంవత్సరాలు, ఇన్నేళ్ళు, ఇన్ని యుగాలు పడుతూ ఉంటే దాన్ని అర్థం చేసుకునేది ఎప్పుడు? మనకు లేదంతా. కానీ ఆయన ఏమంటున్నాడంటే, అండర్స్టాండ్ ద గాడ్ హూమ్ యు ఆర్ వర్షిపింగ్ అండ్ ద గాడ్ హూ హెస్ బ్రాట్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద ఎర్త్ హ్యాస్ లిఫ్టెడ్ హిమ్ దేర్ వేర్ నాట్ ఓన్లీ యువర్ పర్సనల్ సాల్విఫిక్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ బట్ ద యూనివర్సల్ సాల్విఫిక్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అర్థమవుతుందండి? నాట్ మైన్యూట్ పర్సనల్ సాల్విఫిక్ ఎలిమెంట్స్ బట్ ఇట్ హ్యాస్ యూనివర్సల్ రామిఫికేషన్స్. యూనివర్స్, విశ్వము అంటే విశ్వము అనగానే
సోలార్ సిస్టమ్ చిన్నది, సోలార్ సిస్టమ్ మిల్కీ గెలాక్సీలో ఒక భాగము. ఇటువంటి గెలాక్సీలు ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ ఇంకా మ్యాప్ చేస్తూనే ఉన్నారు. దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఓకేనా అండి? ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఎంత చిన్నవారమో అర్థమవుతుంది. అంత గొప్ప దేవుడు మన కొరకు సైతం భూమి మీదకి ఎట్ట దిగి వచ్చాడో అర్థమవుతోంది. కానీ ఆయన చేసిన కార్యం ద్వారా ఆయన లిఫ్ట్ చేసింది ఎక్కడికో చూసినప్పుడు, దాని యూనివర్సల్ రామిఫికేషన్స్ మనకు అర్థమైనప్పుడు వీఆర్ హంబుల్డ్ టు నో వాట్ ఏ గ్రేట్ గాడ్ హీ ఈస్, వాట్ ఏ గుడ్ గాడ్ హీ ఈస్ కదా. మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా, అన్ని హూపర్ వర్డ్స్, హుపేర్ హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని, the Jesus whom you have seen as a small player on the earth, but ఏ డెత్ని అయితే నువ్వు కొంతవరకు అర్థం చేసుకుంటున్నావో దాని రామిఫికేషన్స్, దాని సిగ్నిఫికెన్స్ ఎక్కడికి ఉన్నదంటే యూనివర్సల్ స్కేల్లో ప్లే అవుతూ ఉన్నదని నువ్వు అర్థం చేసుకో. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి. ఆలోచించండి, విశ్వం కంటే పైన ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆలోచించండి. జస్ట్ నా బ్రెయిన్ ఇట్ట వర్క్ అవుతుంది. విశ్వాన్ని ఆలోచించుకోండి. ఆ విశ్వం మీద ఒక అతను కాలు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు అనుకోండి, ఆయన ఎంత పెద్దవాడై ఉంటాడు కదా. ఇమాజినేషన్. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించింది. ఆల్సో అండర్స్టాండ్, ఆ వరల్డ్ ఎక్కడో వెళ్ళిపోతూ సైన్స్ ఫిక్షన్ మూవీస్లాగా ఎక్కడికో వెళ్ళిపోబాక అది భూమి మీద సంఘముగా కూడా ఉన్నదని అర్థం చేసుకో. దానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. నీవు ఈరోజు రక్షింపబడిన వ్యక్తిగా ఒకవైపు నీ గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ఉంటే అతను చిన్న దేవుడిగా కనిపిస్తాడు. కానీ నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే అతను ఎంత పెద్ద దేవుడో అర్థం చేసుకో. అంత మాత్రమే కాకుండా అంత పెద్ద దేవుడు దేనికి శిరస్సు అయినాడు? భూమి మీద సంఘం అనేది ఆయన నిర్మించుకున్నాడు, దానికి ఆయన శిరస్సు అయినాడు. కాబట్టి నాట్ ఓన్లీ హీ హస్ గాట్ యూనివర్సల్ సిగ్నిఫికెన్స్ అండ్ రామిఫికేషన్స్, బట్ ఆల్సో అర్త్లీ, వరల్డ్లీ ఆల్సో ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్స్ అని అర్థం చెప్తున్నాడు. సమస్తమును ఆయన పాదముల కింద వచ్చి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. వర్డ్స్ సమస్తము, సంపూర్ణత అనగానే అన్నిటినీ ఆల్ ఎన్కంపాసింగ్. కాబట్టి నీవు రక్షింపబడిన వ్యక్తిగా చిన్నవాడు అయి ఉండొచ్చు, నీకు అంతవరకే అర్థమవుతూ ఉండొచ్చు. కానీ ఈ సమూహాన్నంతా కూడా ఆయన భూమి మీద సంఘము అనే పేరుతో పిలుస్తున్నాడు, దానికి ఆయన శిరస్సుగా చేసినాడు. అంత మాత్రాన ఆయన ఏదో ఇక్కడ అర్థకు సరిపోయిన సంఘానికి అధిపతి మాత్రమే అనుకోవద్దు. ఆయన అంతై అతను ఎక్కడున్నాడో అర్థం చేసుకో. కాబట్టి ఆ దేవుడు నిన్ను ప్రేమించాడు, ఆ దేవుడు నీ కొరకు కిందకు వచ్చి చనిపోయాడు, ఆ దేవుడు నీకు పాపక్షమాపణ విమోచన కలిగించాడు. అంత మాత్రమే కాకుండా ఆ దేవుడు నిన్ను ఆ స్థానములకు తీసుకుపోవడానికి నిన్న ఆయన నిశ్చయించుకొని ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు, ముద్రించాడు. కాబట్టి నీకు భయం ఎందుకు? కాబట్టి నువ్వేం తెలుసుకోవాలా? ఇక్కడున్న భూమి మీద ఉన్న చిన్న చిన్న వాటి గురించి ఆలోచించి వీటిని తెలుసుకునే దాంట్లో నువ్వు ఇరుక్కుపోకూడదు. అది తెలుసుకోవాలనే ఆశతో నువ్వు గనక ఉన్నప్పుడు ఆయన నీకు సమస్తమైన జ్ఞానమును దయచేసి ఆయన సమస్త సంపూర్ణతను నీకు డెవలప్ చేశాడు. అలాగను మీరు ఉండాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే. పరిశుద్ధమైన దేవానైనా ఈ దినమునైనా 1వ అధ్యాయాన్ని, ఎఫ్సీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి నాయన ముద్రగాను, సంచకరువుగాను, సీల్గాను, షూరిటీగాను, సెక్యూరిటీ డిపాజిట్గాను మేము అర్థం చేసుకుని ఉండగా, మరి ప్రభు చిన్నవాడు కాదని, ఆయన పునరుద్ధానము యందు దాంకొని ఉన్న శక్తి చిన్నాచితక శక్తి కాదని, మరి ప్రభు ఆ శక్తి ఆయన యందు వినియోగించినట్లుగానే మా యందు వినియోగిస్తావని నీవు చెబుతూ, మరి ప్రభు ఆయన సంఘమునకు శిరస్సు ఉండడము మాత్రమే కాకుండా, మరి ప్రభు ఆయన విశ్వానికంతటికీ అధిపతి అయి ఉన్నాడని, ఆ యొక్క అన్ని లోకముల కన్నా పైన పరలోకముల తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడని, ఒకానొక నాడు ఆయన మా కొరకు దిగివచ్చి మరి ప్రభు మమ్మల్ని
ఆయనతో పాటు సదాకాలము ఉంచుకుంటాన్నిస్తూ ఉన్న ఆ యొక్క వాగ్దానమును గుర్తు చేసుకుంటూ నిరీక్షణ కలిగిన వారమై, మరి ప్రభు మా విశ్వాసానికి కలిగిన బహుమానం ఇంత గొప్ప పెద్ద బహుమానమై ఉండగా మేము తండ్రి చేసే దానికి తగ్గిన రీతిగా పెద్ద హృదయాలతో మా చుట్టుపక్కల వారిని ప్రేమిస్తూ, క్షమిస్తూ, ఆదరిస్తూ నాయన విశ్వాస ప్రేమల నిరీక్షణలను నాయన మేము బయలుపరుస్తూ నీకు తగిన రీతిగా నుంటూ నిన్ను సంతృప్తిపరుస్తూ మరి నాయన నిందారహితముగా ఉండుటకు, మరి ప్రభు ఎటువంటి కళంకము లేకుండా ఉండుటకు, మరి నాయన నిన్ను ఘనపరిచి మహిమపరిచేటువంటి వారుగా ఉండగలిగినట్లుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీ ఆత్మ సహాయమును దయచేయమని, అటు సత్యముల లోతునైనా ప్రతి ఒక్కరు తెలుసుకొని నాయన ఈ భూమిని మించి ఆలోచించగలిగినట్లుగా వారి యొక్క హృదయాలు విశాలపరచమని ప్రేమతో వారి యొక్క మనస్సులను జ్ఞానమును నాయన ఇంకా విశాలపరిచి నాయన నిన్ను తెలుసుకోగలిగినట్లుగా, నీ యందు ఆనందించగలిగినట్లుగా, నీ కొరకు నాయన జీవించగలిగినట్లుగా వారి మీద నీ ఆశీర్వచన హస్తాన్ని నుంచి దీవించమని, వారిని వారి కుటుంబాలని దీవించమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని ఆశీర్వాదము బైబిల్ స్టడీకి కూడి వచ్చిన విశ్వాసుల మీదను, మరి దీన్ని మాధ్యమాల ద్వారా వించి ఉన్న విశ్వాసుల మీదను, మరి మా సంఘమంతటి మీదను నీ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నుండునుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.